पूरा किया है हमने तो वादा, निभाई है कसमें न बदला इरादा। पूरा किया है हमने तो वादा, निभाई है कसमें न बदला इरादा। जीते जी अब मर जाने की, जीते जी अब मर जाने की, आई घड़ी घर जाने की, अपने घर परम धाम जाने की। ఓం శాంతి. ఈరోజు మురళి 21/5/2021. मीठे बच्चे सदैव याद रखो, बहुत गई तोड़ी रही, अब तो घर चलना है. इस चीची शरीर और दुनिया को भूल जाना है. మధురమైన పిల్లలారా, సదా గుర్తుంచుకోండి, చాలా సమయం గడిచిపోయింది, కొద్ది సమయం మిగిలి ఉంది, ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలి. ఈ చీచి శరీరం మరియు ప్రపంచాన్ని మర్చిపోవాలి. సదా గుర్తుంచుకోండి, సదా జ్ఞాపకం ఉంచుకోండి, చాలా సమయం గడిచిపోయింది, కొద్ది సమయమే మిగిలింది, ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలి, ఈ చీచి శరీరం మరియు ప్రపంచాన్ని మరచిపోవాలి. ప్రశ్న, कौन सा नशा निरंतर रहे तो स्थिति बड़ी फर्स्ट क्लास होगी. ఎటువంటి నశ నిరంతరము ఉన్నట్లయితే స్థితి చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది. ఉత్తర్, నిరంతర నశ రహే కి మిరువా మౌత్ మల్లుకా షికార్. నిరంతరం ఈ నశ ఉండాలి. పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణ సంకటం. हम मल्लूक फरिश्ता बन अपने माशूक के साथ घर जाएंगे, బాకీ సబ్ ఖలాస్ హోనా హై. దీనినే ఇంకో విధంగా ఏమంటారంటే, వేటగాడికి చెలగాటం, వేటకు ప్రాణ సంకటం. రెండు విధాలుగా చెప్పుకోవచ్చు. పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణ సంకటం. మీరు అమోత్ మలుక షికార్ అంటే. ఇంకొకటి కూడా చెప్పొచ్చు, వేటగాడికి చెలగాటం, వేటకు ప్రాణ సంకటం. కాబట్టి మనము వేటగాడు అనుకోవచ్చు, పిల్లి అనుకోవచ్చు. వేటగాడు అయినటువంటి మనము పరిస్థాలుగా తయారయ్యి మన యొక్క మాషు అంటే ప్రియతముడైన బాబాతో కలిసి ఇంటికి వెళ్ళిపోతాము. మిగిలిన ప్రపంచమంతా సమాప్తి అయిపోతుంది, మనము ఫరిస్తా అయి బాబాతో ఎగిరిపోతాము. ఈ ఖుషి మనలో ఉంటుంది కదా, అదే వేటగాడికి పిల్లికి చెలగాటము అంటే సంతోషం. ప్రపంచశీలకైతే ప్రాణ సంకటం అని బాధపడతారు. अब हम इस पुरानी काल को छोड़ नहीं लेंगे. ఇప్పుడు మనము ఈ పాత వస్త్రాన్ని విడిచి కొత్తది తీసుకుంటాము. ये ज्ञान सरदिन बुद्धि में टपकता रहे तो अपार खुशी रहेगी. ఈ జ్ఞానము రోజంతా బుద్ధిలో తిరుగుతూ ఉన్నట్లయితే అపారమైన ఖుషి ఉంటుంది. స్థితి ఫస్ట్ క్లాస్ బన్ జాయేగి. స్థితి కూడా ఫస్ట్ క్లాస్ గా తయారైపోతుంది. గీత్, ఏ కౌన్ ఆజ్ ఆయా సవేరే సవేరే,
ఎవరు వచ్చేది ఈ రోజు ఉదయం ఉదయమే అనే పాట. ఓం శాంతి. ఏ కిస్నే కహా? బచ్చోं ने. ఎవరు చెప్పిన మాటలివి? పిల్లలు కదా. अतीन्द्रिय सुखमय जीवन में आकर कहते बेहद का बाप आया हुआ है किस लिए? అతీంద్రియ సుఖమయ జీవితంలో వచ్చాక అంటే అతీంద్రియ సుఖము అనుభవం చేసుకుంటూ మన నోటి నుండి వస్తుంది. ఎవరు వచ్చారు నా జీవితంలో? అనంతమైన తండ్రి వచ్చారు. కిస్లియే? దేనికోసం? ఇస్ పతిత్ దునియాకు బదల్ పావన్ దునియా బనానే. ఈ పతిత ప్రపంచాన్ని మార్చి పావన ప్రపంచం తయారు చేయటానికి వచ్చారు అతడు. पावन दुनिया कितनी बड़ी होगी, पति दुनिया कितनी बड़ी है, ये तुम बच्चों की बुद्धि में आना चाहिए. పావన ప్రపంచం ఎంత పెద్దది ఉంటుంది, పతిత ప్రపంచం ఎంత పెద్దది ఉంటుంది, ఎంత ఉంటుంది అనేది మీ బుద్ధిలో రావాలి. యహా కితనే కరోడో మనుష్య హై, ఇన్కో పతిత్ భ్రష్టాచారి దునియా కేతి. ఇక్కడ ఎన్ని కోట్ల మంది మానవులు ఉండే ప్రపంచం, దీనిని పతిత భ్రష్టాచారి ప్రపంచం అని చెప్తారు. మీఠే మీఠే బచ్చోं को दिल में आना चाहिए हमारी नई दुनिया कितनी छोटी होगी, हम कैसे राज्य करेंगे. మధురాతి మధురమైన పిల్లల హృదయంలో ఇది రావాలి. మేము మా కొత్త ప్రపంచం ఎంత చిన్నది ఉంటుంది కదా, అక్కడ ఎలా రాజ్యం చేస్తాం మేము ఆ చిన్న ప్రపంచంలో. ఇవన్నీ బుద్ధిలో వచ్చేస్తూ ఉండాలి. బుద్ధిలో రిపీట్ అవ్వడం కాదు, దృశ్యం కూడా మీ ఎదురుగా వచ్చేస్తూ ఉండాలి. కొత్త ప్రపంచము చిన్నది ఉంటుంది, మన రాజ్యం ఎలా ఉంటుంది. హమారే భారత్ జైసా కోయి దేశ్ హో నహీ సక్తే. ఇవన్నీ మన బుద్ధిలో కనిపిస్తుంటే మనకేమనిపిస్తుంది, మన భారతదేశం లాంటి దేశం ఇంకొకటి లేదు. ये कोई नहीं समझते भारत स्वर्ग था उन जैसा कोई देश हो नहीं सकता. ఇది ఇంకెవరికి తెలియదు, భారతదేశమే స్వర్గంగా ఉండేది, అలాంటి దేశం ఇంకొకటి లేదు అని. तुमको ये समझ में आता है ये भारत तो अब कोई काम का नहीं है, भारत स्वर्ग था अब नहीं है. మీకైతే అర్థమవుతుంది ఇప్పుడు భారతదేశం ఎందుకు పనికి రాకుండా అయిపోయింది, ఒకప్పుడు స్వర్గంగా ఉండేది. ఏ కిస్కో యాద్ नहीं आता है हमारा भारत सबसे ऊंचे सबसे प्राचीन है. ఇది ఎవరికి జ్ఞాపకంలో కూడా లేదు, గుర్తు రావడం లేదు. మన భారతదేశమే అన్నింటికన్నా ఉన్నతమైనది, అన్నింటికన్నా ప్రాచీనమైనది అని. तुम बच्चों की बुद्धि में आता है सो भी नंबरवार పురుషార్థానుసాर. పిల్లల బుద్ధిలో అర్థమైంది ఈ విషయాలు అయినా కూడా నంబర్ వార్ పురుషార్థానుసారమే ఈ విషయాలు గుర్తొస్తున్నాయి పిల్లలకు. इतनी खुशी इतना रिकॉर्ड रहता है बेहद का बाप आया हुआ है. ఇంత ఖుషి, ఇంత రిగార్డ్ లోపల నుండి మీకు కలుగుతుందా? బేహద్ బాబాయే వచ్చేసారు నా జీవితంలో, నా ఎదురుగా. कल्प कल्प आते हैं. माया रावण ने जो हमारा राज्य भाग्य छीन लिया है वो हम आत्माओं को फिर से अपना राज्य भाग्य बाबा आकर देते. కల్ప కల్పము వస్తున్నారు బాబా. మాయా రావణుడు మన రాజ్య భాగ్యాన్ని అపహరించేశాడు కదా, అది మన ఆత్మలకు మళ్ళీ ఆ రాజ్య భాగ్యము వచ్చి ఇస్తూ ఉన్నారు బాబా. ऐसा नहीं कि कोई लड़ाई से छीना गया है, नहीं. అయితే మన రాజ్య భాగ్యము రావణుడు ఎలా అపహరించాడు, యుద్ధం చేశాడా మన పైన? లేదు. रावण राज्य में हमारी मत भ्रष्टाचारी हो जाती, श्रेष्ठाचारी से हम భ్రష్టాచారి बन जाते. ఎలా ఓడిపోతున్నాము, మన రాజ్యం ఎలా అపహరిస్తున్నాడు రావణుడు? రావణుని యొక్క మతముపై మనం నడిచేలాగా చేస్తున్నాడు. యుద్ధం చేయడం అంటే హింసా యుద్ధం జరగలేదు, రావణుడు మన రాజ్యాన్ని గెలిచేసుకున్నాడు అని. రావణ మతం మీద నడిచేసి భ్రష్టాచారి అయిపోయి ఓడిపోతున్నాం మనము అన్నమాట. ఇప్పుడు శ్రీమతం ద్వారా అంటే ఒకప్పుడు శ్రేష్టాచారిగా ఉండే వాళ్ళమే భ్రష్టాచారి అయిపోతున్నాం రావణ మతం మీద నడిచి. दुनिया देखो कितनी बढ़ गई, हमारा भारत देश कितना छोटा था, स्वर्ग में कितने सुखी रहेंगे, हीरे जवाहरात के महल होंगे, वहां रावण होता नहीं. ప్రపంచం ఎంత పెరిగిపోయింది చూడండి. ఇప్పుడు మన భారతదేశము ఎంత చిన్నది ఉండేది, ప్రపంచ దేశాలు ఇతర దేశాలు ఉండేవి కాదు అప్పుడు. స్వర్గంలో ఎంత సుఖిగా ఉంటాము, వజ్ర వైడ్యాల యొక్క భవనాలలో ఉంటాము. గుర్తొచ్చేస్తున్నాయా? ఉన్నారా అక్కడ అందరూ ఇప్పుడు మురళి వింటూ కూడా?
స్వర్గంలో సతో ప్రధానమైన గాలులు, సతో ప్రధానమైన ప్రకృతి, ఉదయమే వజ్ర వైడిరాల మహాల్లో ఉన్నాం మనము. అలా ఉండేది. అక్కడ రావణుడే ఉండడు కదా. तुम बच्चों की बुद्धि में खुशी होनी चाहिए, అతీంద్రియ సుఖ లేనా चाहिए. ఇవన్నీ తలుచుకుంటూ పిల్లల బుద్ధిలో ఖుషి ఉండాలి, అతీంద్రియ సుఖంలో ఉండాలి. ఇప్పుడు ఇప్పుడు సమయం అలాంటిది నడుస్తుంది. బాబా చెప్పారు కదా, లాస్ట్ లో మీరు అతీంద్రియ సుఖంలోకి వెళ్ళిపోతారు. భాగవతంలో రాసిన గోప గోపికల యొక్క ఆ స్టేజ్ ఆఖరి సమయంలో మీకు వస్తుందని ఆ టైం వచ్చేసింది. ఇన్నాళ్ళు మనం విని అనుభవం చేసేది వేరు, ఇప్పుడు విని అనుభవం చేస్తున్నది వేరు. అప్పుడు విన్నాము, ఆహా చాలా బాగుంది అన్నాము, కానీ ఇప్పుడు ఆ అతీంద్రియ సుఖంలోకి వెళ్ళిపోతూ ఉండాలి. बाप कहते देही अभिमानी बनो, देह का बांध तोड़ने के लिए बाबा ने कहा था 108 क्षत्रिय वाला कपड़ा पहनो. బాబా చెప్తున్నారు ఆత్మ అభిమానిగా తయారవ్వండి. దేహ అభిమానము తెంచుకోవటం కోసం బాబా చెప్తున్నారు ఏంటంటే 108 అతుకులు పడిన బట్టలు వేసుకోండి. అలాగని మంచి బట్టలు ఉన్నా మీరు అయితే ఈ రోజుల్లో బట్టలు కూడా అదే ఫ్యాషన్ వచ్చింది, చిరిగినట్టు ఉంటాయి కదా. చాలా మంది అన్నయ్యలు ప్యాంట్లు చూస్తున్నాయి, షర్ట్లు అలా ఉంటాయి ఉండవు, కానీ అక్కయ్యలు కూడాను ఆ బట్టలు చిరిగినట్లే శరీరాన్ని పూర్తి కప్పకుండా ఉండే బట్టలు ఉంటాయి చూడండి. అన్నయ్యలకు కూడా ఇప్పుడు అలాంటి బట్టలు వచ్చాయి. మరి అలాంటి బట్టలు వేసుకోవడానికి దేహాభిమానం లేనప్పుడు మనకి బట్ట చిరిగిపోతే కుట్టుకొని వేసుకోవడంలో దేహాభిమానం ఏంటి చెప్పండి. పూర్వం రోజుల్లో కొద్దిగా చిరిగిందంటే కుట్టుకొని అది వాడేవారు. ఇప్పుడు రోజుల్లో మెకానికల్ లైఫ్ అయిపోయింది, పక్కన పడేసి మళ్ళీ కొత్తవి. మన మహారథులైతే ఎప్పుడు సూది దారం పక్కన ఉంచుకునేవారంట. గుల్జార్ దాదికి కూడా లాస్ట్ ఆమె చాలా వరకు ఇంకా బెడ్ మీద ఎక్కువ రెస్ట్ అనే స్టేజ్కి వెళ్ళే వరకు కూడా ఆమె దగ్గర లాస్ట్ వరకు కూడా సూది దారం అయితే ఉండేది, కూర్చొని ఏదో ఒకటి కుట్టేవారట దాది. బాబా అలా నేర్పించారు, ఏదైనా చిరిగిన వెంటనే మీకు మీరు కుట్టుకోండి, కుట్టుకొని వాడుకోండి. దేహాభిమానం ఉండకూడదు, ఇలాంటి బట్టలు నేను వేసుకోవటమా అని. జగదీష్ భాయ్ అయితే చిరిగిపోయింది కుట్టుకొని అలాంటి ప్యాంట్లు అలాంటి డ్రెస్ వేసుకొని ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో అటెండ్ అయ్యి ఉపన్యాసాలు ఇచ్చారు. బాబా అప్పట్లో బెగరీ పార్ట్ నడిచింది. బాబా చెప్పారు, బచ్చా నువ్వు వెళ్ళి అక్కడ కూర్చుంటే ఈ ప్యాంట్ వేసుకున్నా పొట్టైపోయింది, ఎవరిదో ఇచ్చారు బాబా, ఎరువు ప్యాంట్ అది. బట్టలు లేవు కదా కొనడానికి, బెగరీ పార్ట్ కూడాను బాబా యజ్ఞంలో అప్పుడు. జగదీష్ భాయ్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ లో హాజరవ్వాలి, జపాన్ సంథింగ్ ఎక్కడో. బాబా మరి నా దగ్గర బట్టలు సరైనవి లేని అంటే, ఎవరు అంటే పాతవి, ఎవరైతే యజ్ఞంలో ఉన్న పిల్లలవి పాతగా అయిపోయినవి, లేదా ఎవరైనా బాబా జ్ఞానంలో బాబాతో ఎక్కువ కాంటాక్ట్ లో ఉన్న పరివారంలో ఉంటూ జ్ఞానంలో ఉండే వాళ్ళు కూడా సరెండర్ కాదు, పరివారంలో ఉన్నవాళ్ళు వారివి కూడా తెల్ల బట్టలు వాడినవి పాతగా అయిపోయిన ఉంటే బాబా దాచేవారు. ఇప్పుడు కూడా ఏం చెప్తారంటే బాబా మీ పాత బట్టలు వెంటనే తీసేయకండి, కొన్ని జోడీలు స్టాక్ లో పెట్టుకోండి. పాత బట్టలు ఒక రోజు వస్తుంది మనకి బట్టలు ఉండవు, ఆ పాత బట్టలు తీసి అది సరిపోయినా సరిపోయినా ఎలా ఉన్నా మళ్ళీ ఉతికి ఆ చినిగినవి కుట్టుకునే మనం వాడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అన్నమాట. అలా బాబా ఆ పాత బట్టలు స్టాక్ ఉంచేవారు. ఆ బట్టల్లో నుండి తీసి జగదీష్ భాయ్కి కొన్ని జోడీలు చూపించి, చూడు ఇది నీకు సరిపోతుందా, ఇది సరిపోతుందా వేసుకొని చూసి ఆఖరికి ఒక ప్యాంట్ అది పొట్టేగా ఉంది అన్నయ్యకు. బాబా చెప్పారంట, బచ్చా పర్వాలేదు, నువ్వు అక్కడికి వెళ్ళాక వాళ్ళు స్టేజ్ మీద కూర్చోపెట్టినప్పుడు టేబుల్ పెడతారు కదా ఎదురుగా, ఆ టేబుల్ నీకు కప్పేస్తుంది, నీ కాళ్ళు కనిపించదు అని బాబా చెప్తే, అదే నష్టాలు అన్నయ్య. ఆయన ఎడ్యుకేషన్ ఏం తక్కువ కాదు, ఆయన పోస్ట్ ఏం తక్కువ కాదు. టీచర్స్ ట్రైనర్స్ కి ట్రైనింగ్ ఇచ్చే పోస్ట్ అనేది.
బాబా ఆజ్ఞ ఇచ్చారు. అలాగే ఆ బట్టలు వేసుకొని అన్ని ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్‌లు అటెండ్ అయ్యి వచ్చారు. మన సంస్థ యొక్క ప్రభావాన్ని చక్కగా వేసి వచ్చారు. అంటే బాబా చెప్తారు కదా మురళిలో, "నువ్వేది పెడితే అదే తింటాను. నువ్వేది పెడితే అదే నువ్వెక్కడ ఉంచితే అక్కడే ఉంచుతాను. నువ్వెలాంటి బట్టలు ఇస్తే ఎలాంటి బట్టలు ధరిస్తాను. నువ్వెక్కడ పంపిస్తే అక్కడే" అనే స్టేజ్ వాళ్ళు అందరూ అనుభవం చేశారు దాదీలు, దాదాలు. ఇప్పుడు ఆఖరిలో ఆ స్టేజ్‌కి రావాలి మనం. అది బాబా ఈరోజు చెప్తున్నారు. 108 కుట్లు పడినటువంటి బట్టలు గూడా వేసుకోవడానికి రెడీ. దేహాభిమానం తెగాలంటే ఆ స్టేజ్. बड़े आदमियों से जवाहिरियों से कनेक्शन था, वो नशा टूटे कैसे? देही अभिमानी बनना पड़े. భలే గొప్పవాళ్ళము, నగలు, అన్ ఆస్తులు ఉన్నాయి. ఇవన్నీ బ్రహ్మ బాబాకు కూడా పెద్ద పెద్ద వాళ్ళతో సంబంధం ఉండేది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఎన్ని నగలు ఉండేవి కోడలికి గాని, వారి లౌకిక పత్నికి గాని. బాబా కనెక్షనే వజ్ర వజ్రాలు, బంగారు వ్యాపారం పెద్ద పెద్ద వాళ్ళతో ఉండేది. ఆ నష ఎలా తెగుతుంది మరి? బాబా పిల్లలయ్యాక ఆ స్టేటస్ ఏదైతే మనది లౌకికలందో అది తెగిపోవాలి అంటే ఆత్మాభిమానిగా తయారవ్వాలి కదా. हम आत्मा है, ये तो पुराना शरीर है, इनको छोड़ना या फर्स्ट क्लास शरीर लेना है. सर्प तो एक काल छोड़ दूसरी ले लेते हैं. మనము ఆత్మ, ఇది పాత శరీరము. ఈ శరీరం వదిలి ఫస్ట్ క్లాస్ అయిన శరీరం తీసుకోబోతున్నాము. సర్పము కూడా ఒక వస్త్రము, ఒక కుబుసము వదిలి ఇంకో కుబుసాన్ని ధరిస్తూ ఉంటుంది. तो बच्चों की बुद्धि में ज्ञान है, ये पुरानी काल छोड़ हम दूसरी नहीं लेंगे, फिर दूसरा शरीर मिलेगा. పిల్లల బుద్ధిలో ఈ జ్ఞానం ఉంది కదా, పాత వస్త్రం వదిలి కొత్త వస్త్రం, ఇంకో శరీరం తీసుకుంటాం మనము. ये तो सारा ज्ञान बच्चों की बुद्धि में टपकना चाहिए. ये तो चीची दुनिया है, इनको देखते हुए भी बुद्धि से भूलना पड़ता है. ఈ జ్ఞానం అంతా పిల్లల బుద్ధిలో తిరుగుతూ ఉండాలి. ఇది చీచీ ప్రపంచం. దీనిని చూస్తూ కూడా బుద్ధితో మర్చిపోవాలి. हम यात्रा पर जा रहे हैं, हमारी बुद्धि का योग घर तरफ जा रहा है. అభ్యాస్ తో కర్నా పడేనా. మనం యాత్రలో వెళ్తున్నాము. బుద్ధి యోగం మనది ఇంటి వైపు వెళ్తుంది. ఇది అభ్యాసం చెయ్యాలి కదా. పరిస్థితులు ఇంత ఘోరంగా తయారవుతున్నప్పుడు కూడా ఇంటికి వెళ్ళే అభ్యాసం, బుద్ధి ద్వారా ఇంటికి వెళ్ళాలి అనేది మాటి మాటికి ఇది అభ్యాసం చెయ్యకపోతే ఇంకెప్పుడు చేస్తారు? ये शरीर भी पुराना है, दुनिया भी पुरानी है. साक्षात्कार कर लिया है, अब ये देह और देह के सब संबंध छोड़ घर जाना है. अंदर में खुशी होती है, अभी हमको वापस जाना है. ఈ శరీరం కూడా పాతది, ప్రపంచం కూడా పాతదైపోయింది. సాక్షాత్కారం చేసేసుకున్నాం మనము. ఇప్పుడు ఈ దేహము మరియు దేహ సంబంధాలను వదిలేసి ఇంటికి వెళ్ళిపోయేదే ఉంది. లోపల ఈ ఖుషి ఉండాలి. ఇప్పుడు మేము ఇంటికి వెళ్ళిపోవాలి. బుద్ధి యోగం వహా లగానా హోతా హై. ఇంటి వైపు మన బుద్ధి యోగాన్ని జోడించుకోవలసి ఉంది. एक दो को यही सुनाना है, मन मना वो, ये बड़ा जबरदस्त मंत्र है. ఒకరికొకరు మనం ఇదే వినిపించాలి. మన్ మన భవ, బాబానే జ్ఞాపకం చేస్తూ ఉండండి అని. ఎందుకంటే ఇది చాలా గొప్ప జబర్దస్త్ మంత్రము. బల్ గీతాతో बहुत पढ़ते परंतु अर्थ नहीं समझते. గీతలో చాలా చదివేస్తూ ఉంటారు ఈ మంత్రం, మన్ మన భవ మధ్యాజీ భవ, కానీ అర్థం తెలియదు. जैसे और शास्त्र पढ़ते ऐसे पढ़ लेते, ये किसकी बुद्धि में नहीं आएगा. हम भविष्य के लिए राजयोग सीख रहे हैं, बहुत गई, अब बाकी थोड़ा ही समय है. ऐसे ऐसे अपने को बहलाते खुशी में आना है.
ఇతర శాస్త్రాలు ఎలా చదువుకుని వెళ్ళిపోతుంటారో గీత కూడా అలా చదివేస్తూ ఉంటారే కానీ దాని అర్థము ఎవరి బుద్ధిలోని రావడం లేదు. రామాయణం, భారతము, కథలు ఎలా చదువుతున్నారు, గీత కూడా అలా చదివేస్తున్నారు. గీతలో అసలు మంచి నాలెడ్జ్ ఉంది కదా, ప్రాక్టికల్ లైఫ్ లో పెట్టాల్సింది. వారి బుద్ధిలో ఇది రావడం లేదు. భవిష్యత్ కోసం రాజయోగం నేర్చుకుంటున్నామని గీత చదివినప్పుడు అనుకుంటారా అక్కడ? లేదు. బాబా చెప్తున్నారు చాలా సమయం గడిచిపోయింది, ఇప్పుడు చాలా కొద్ది సమయమే మిగిలింది. ఇటువంటి పాయింట్స్ బుద్ధిలో తెచ్చుకుంటూ ఖుషీలో ఉండాలి మీరు. ये तो सब खलास होना है मेरू मौत मल्लू का शिकार, हम मल्लूक बन अपने माशू के साथ घर जाएंगे. ఈ ప్రపంచమే ఇప్పుడు సమాప్తి అయిపోతుంది. పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణ సంకటము అంటారు కదా, అలా ఏంటంటే వేటగాడికి చెల్లకాట అన్నట్టు మనము బాబాతో కలిసి ప్రీతముడితో కలిసి ఇంటికి వెళ్ళిపోతున్నామని ఈ పరిస్థితులు ఘోరంగా తయారవుతుంటే ఒకవైపు, ఇంకోవైపు మనలో ఆనందం పెరగాలి. భలే మన ఎదురుగా కూడా మన ఇంట్లో కూడా అదే సిచ్యువేషన్స్ ఉంటున్నాయి. వాటిని ఫేస్ చేస్తూ ఎదుర్కొంటూ కూడా మన మనసు కలత చెందకూడదు. బాబా చెప్పారు సతీగం రానే వచ్చేసింది, ఇంటికి వెళ్ళిపోతున్నాము, బాబా నన్ను తోడుగా తీసుకెళ్ళిపోతున్నారు. ఇదే విజువలైజ్ చేసుకొని మనం అనుభవం చేసుకుంటూ ఉండాలి. దీనికే అలా చెప్పారు మరి, పిల్లికి చెలగాట ఎలుకకు ప్రాణ సంకటం అని. ఇది తెలియని వాళ్ళకైతే ప్రాణ సంకటమే కదా ఇప్పుడు వచ్చే పరిస్థితులు, అమ్మో అయ్యో అని. ये आत्माओं का बाप बैठ शिक्षा देते है भी साधारण परंतु ऊंचते ऊंचे. ఆత్మల తండ్రి శివబాబా కూర్చొని శిక్షణ ఇస్తున్నారు. అతడు ఉన్నది సాధారణ రూపం కానీ ఉన్నతోన్నతమైన వారు. बाप आए हैं बेहद का वर्षा देने, कल्प कल्प आते, ये तो చీచి దునియా ऐसी बातें करनी होती. అనంతమైన వారసత్వం ఇవ్వడానికి బాబా కల్ప కల్పము వస్తున్నారు. ఇది చీచి ప్రపంచం అయిపోయింది. ఇలాంటి పాయింట్స్ గుర్తు తెచ్చుకొని మీ మనసులో మీరు మాట్లాడుకుంటూ ఉండాలి పగలంతా. इसको कहा जाता है విచార సాగర్ మంతన్. దానినే విచార సాగర మంతన చేస్తూ ఉండడం అని చెప్తారు. ये शास्त्र आदि तो जन्म जन्मांतर पढ़े हैं, हम भारतवासियों ने जितने जप तप आदि किए उतना और कोई ने नहीं किया है. శాస్త్రాలు జన్మ జన్మలో మీరు చదివారు, భారతీయులు చేసినంత జప తపస్సులు ఇంకెవరూ చేయలేదు. जो पहले पहले आए होंगे उन्होंने ही भक्ति की है और वही ज्ञान योग में भी तीखे जाएंगे क्योंकि उनको फिर पहले नंबर में आना है. देखते हो कोई कोई तो बहुत अच्छा पुरुषार्थ करते हैं. బాబా చెప్తున్నారు ఎవరైతే మొట్టమొదట జన్మలలోకి వచ్చి ఉంటారో, దేవతా ధర్మం కదా మొదట వచ్చిన వాళ్ళు, అందులో కూడా సూర్యవంశంలో సత్యగా ప్రారంభం నుండి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళే అసలు భక్తి కూడా ఎక్కువ చేసి ఉంటారు. అంటే భక్తి ప్రారంభం నుండి వాళ్ళతోనే భక్తి మొదలయ్యి భక్తి పూర్తి బాగా చేసి ఉంటారు. వాళ్ళే ఇప్పుడు జ్ఞానయోగాల్లో కూడా తీక్షణంగా వెళ్తారు. మొదటి జన్మలో వచ్చిన వాళ్ళు ఆ లెక్క ప్రకారంగా భక్తిలో తీక్షణంగా వెళ్ళిన వారు, ఆ లెక్క ప్రకారంగా ఇక్కడ జ్ఞానంలో వాళ్ళే ముందు బాబాని గుర్తుపట్టడం, జ్ఞానయోగాల్లో తీక్షణంగా వెళ్ళడము. ఎందుకు జ్ఞానయోగాల్లో తీక్షణంగా వెళ్తారు వాళ్ళు ఇక్కడ వచ్చేకంటే, మళ్ళీ వాళ్ళే ఫస్ట్ నంబర్లోకి రావాలి కదా అని చెప్తున్నారు బాబా. మీరు చూస్తున్నారు కూడా కొంతమంది చాలా మంచి పురుషార్థం చేస్తున్నారు బాబా పిల్లలు. అంటే కనిపిస్తుంది వాళ్ళు ఫస్ట్ జన్మలో వచ్చేవాళ్ళు అని. तो बच्चे जो इस रूहानी सर्विस में लगे हो उनके लिए तो बहुत अच्छा है. పిల్లలు మీరు ఎవరైతే ఈ ఆత్మిక సర్వీస్ లో ఇమిడిపోయారో వారి కోసం అయితే చాలా మంచి సమయం ఇది అని చెప్తున్నారు బాబా. సచ్ముచ్ భట్టి మే బెట్టే वो संबंध अटूट हुआ है और जो गृहस्थ व्यवहार में रहते हैं ये सुनते सुनाते तो पुराणों से भी तीखे जा रहे हैं. నిజంగా బట్టిలో కూర్చున్నట్లనే మీరు ఇప్పుడు సంగమ యుగం అంతా బట్టి, అందులో ఇప్పుడు ఏదైతే సమయం నడుస్తుందో బట్టియే.
బయట కార్య వ్యవహారాలు బంద్, ఇంత సమయం నుండి ఇంత సమయమే వెళ్ళాలి, ఎవరింటికి ఎవరు వెళ్ళకూడదు, ప్రయాణాలు చేయకూడదు, ఇంట్లోనే ఎక్కువగా కూర్చోడం అంటే మీ పని మీరు చేసుకోండి, కూర్చొని బట్టి బాబాతో యోగం చేసుకోండి. పని చేస్తున్నప్పుడు కూడా బాబా స్మృతులని, పని అయిపోయి కూడా బాబా స్మృతి, బట్టియే కదా ఇది. బాబా చెప్తున్నారు, బాబాతో సంబంధం తెగని సంబంధం ఏర్పడింది మనకు. గృహస్థ వ్యవహారంలో ఉండేవారు కూడా ఈ జ్ఞానం వింటూ వినిపిస్తూ ఉన్నట్లయితే పాత వాళ్ళకంటే తీక్షణంగా వెళ్ళిపోతున్నారు దీని వలన అని చెప్తున్నారు బాబా. देखा जाता है नया नए आने वाले बहुत तीखे जाते हैं, तुम लिस्ट निकालेंगे तो मालूम पड़ जाएगा. అంటే చూస్తే కూడా మనకు కనిపిస్తుంది, కొత్తగా వచ్చి కూడా చాలా తీక్షణంగా వెళ్ళిపోతున్న వాళ్ళు ఉన్నారు అని చెప్తున్నారు బాబా. మీరు లిస్ట్ కానీ తీసినట్లయితే తెలుస్తుంది కూడా మీకు, అలా ఎవరెవరు తీక్షణంగా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు అని. पहले पहले तुम्हारी माला बनाते थे, फिर देखा कि कितने अच्छे अच्छे बच्चे 3-4 नंबर वाले भी निकल गए, एकदम जाए प्रजा में पड़े. अब तुम्हारी ये स्टूडेंट लाइफ है, गृह व्यवहार में रहते साथ साथ ये कोर्स पढ़ते हो. ప్రారంభంలో బ్రహ్మ బాబా స్టార్టింగ్ లో పిల్లల్ని మాల తయారు చేస్తూ ఉండేవారు, మంచి మంచి పిల్లలు. అయితే మాల తయారు చేసాక 3-4 నంబర్ వీళ్ళది అని బాబా ఎవరినైతే సెలెక్ట్ చేసి ఆ మాలలో ఆ నంబర్ పూసగా వాళ్ళని భావించి పూసలు సెట్ చేసేవారు బాబా. అలాంటి వాళ్ళు 3వ నంబరో 4వ నంబర్లో ఉన్న వాళ్ళు తర్వాత బయటకు వచ్చేసి మాల నుండి ప్రజా పదవిలోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కూడా కొత్తగా వచ్చి తీక్షణంగా వెళ్ళే వాళ్ళు ఎవరు, పాత వాళ్ళు అయి ఉండి వెనుక పడిపోయారు. ఇవన్నీ మాల తయారు చేయాలంటే చేయొచ్చు, కానీ దానివల్ల ప్రయోజనం లేదు. అందుకని బాబా తయారు చేయట్లేదు. కానీ మీది మీకు తెలుస్తుంది కదా, పాత వాళ్ళకు కూడా అర్థమవుతూ ఉండొచ్చు, మాకన్నా కొత్తగా వచ్చిన వాళ్ళు తీక్షణంగా వెళ్ళిపోతున్నారు అని. బాబా చెప్తున్నారు, ఇది మీది స్టూడెంట్ లైఫ్, గృహస్థ వ్యవహారంలోని ఉండాలి, దాంతో పాటు ఈ కోర్స్ కూడా చదువుకోవాలి. స్టూడెంట్స్ కాబట్టి మీరు बहुत बच्चे डबल कोर्स उठाते, लिफ्ट मिलते, तुम्हारा कोर्स है गृहस्थ व्यवहार में रहते ये पढ़ना. చాలా మంది పిల్లలు డబల్ కోర్స్ చదువుకుంటున్నారు, వారికి లిఫ్ట్ దొరుకుతుంది. మీ యొక్క కోర్స్ ఏంటి? గృహస్థ వ్యవహారంలో ఉంటూ పిల్లలు ఇల్లు అన్ని చూసుకుంటూ కూడా ఈ చదువు తప్పకుండా చదువుకోవాలి. इसमें भी कन्याएं बड़ी देखी जानी चाहिए, कन्याओं के कारण कन्हैया व गोपाल नाम भी गाया हुआ. ఇందులో కన్యలు తీక్షణంగా వెళ్ళిపోవాలి. కన్యలు కారణంగానే బాబాకు కన్నయ్య అని, గోపాలుడు అని పేరు వచ్చింది. तो गोप भी क्योंकि प्रवृत्ति मार्ग है ना. గోపాలుడు అంటే గోపికలే కన్యలే ఉంటారా? కాదు, గోపాలురు కూడా అంటే అన్నయ్యలు కూడా ఉన్నారు, పురుషులు కూడా ఇక్కడ తప్పించేవారు. ఎందుకంటే ఇది ప్రవృత్తి మార్గం తయారు చేస్తున్నారు కదా బాబా. तुम सत्युग में देवी देवता धर्म कहते, ये लक्ष्मी नारायण प्रवृत्ति मार्ग में राज्य करते थे. ये तुम्हारी बुद्धि में टपकना चाहिए कि हम क्या बनते, देवताएं कितने फर्स्ट क्लास है. సతీగంలో దేవీ దేవత ధర్మంలో ఉండేవారు మీరు, లక్ష్మీనారాయణులు ప్రవృత్తి మార్గం కదా, వారి రాజ్యం నడిచింది. ఇవి బుద్ధిలో పాయింట్స్ రిపీట్ అవ్వాలి. మేము ఎలా తయారైపోతున్నాం కదా, ఇప్పుడు ఎంత ఫస్ట్ క్లాస్ గా ఉంటారు దేవతలు. उन्होंने आगे जाकर महिमा गाते हैं, आप सर्वगुण संपन्न 16 कला संपूर्ण, हम पापी नीच कपटी है, हम निर्गुण आ रहे में कोई गुण नहीं. अब इसमें भगवान को तरस नहीं खाना है, वह कृपा नहीं करनी है. దేవతలు ఎదురుగా వెళ్ళి మహిమ పాడుతూ ఉంటారు, మీరు సర్వగుణ సంపన్నులు, 16 కళల సంపూర్ణులు, మేము పాపి నీచి కపటి అయిపోయాము. నిర్గుణులైన మాలో ఏ గుణాలు లేవు, మా పైన దయ చూపించండి ప్రభు అని ఇలా పాడుతూ ఉంటారు. అయితే ప్రభు దయ చూపించేస్తే మళ్ళీ గుణాలు వచ్చేస్తాయా? లేదు.
భగవంతుడు కృప చూపించాడు. वास्तव में तरस्व कृपा अपने ऊपर ही करनी होती है. మీ పైన మీరే దయ కృప చూపించుకోవాలి. तुम ही देवता थे, अब क्या बन गए हो? अपने को देखो, फिर पुरुषार्थ कर देवता बनो. మీరే దేవతలుగా ఉండేవారు, ఇప్పుడు ఎలా తయారైపోయారు? మరలా మీ మీద మీరు దయ చూపించుకొని పురుషార్థం చేసి దేవతలుగా తయారవ్వండి. श्याम से सुंदर बनने के लिए पुरुषार्थ करना पड़ता है. ये तो भक्ति मार्ग में कहते हैं मरते थे, फलाने की कृपा हुई, बच गई उनके आशीर्वाद से. శ్యాముల నుండి సుందరంగా తయారవడం కోసం పురుషార్థం చేయవలసి ఉంటుంది. ఇక్కడ బాబా చెప్తున్నారు, భక్తి మార్గాల్లో అనుకుంటూ ఉంటారు, చనిపోయే పరిస్థితుల్లో ఫలానా వాళ్ళ కృప వలన బ్రతికిపోయారు వాళ్ళు, వారి ఆశీర్వాదాలతో బ్రతికిపోయారు మా వాళ్ళు అని అంటారు. అలాగే సన్యాసి మహాత్ముల దగ్గర వెళ్ళి చెయ్యి పట్టుకొని మీ ఆశీర్వాదాలు మాకు ఇవ్వండి అంటూ ఉంటారు. యహాతో పడాయి హీ కృప ఆదికి బాత్ ని. ఇక్కడ బాబా నా తల్లి మీద చేయి పెట్టండి ఆశీర్వదించండి అంటారా? మరి ఆశీర్వాదాలు అనేది కూడా ఒక సబ్జెక్ట్ బాబా మనకి ఇచ్చారు. అది చెయ్యి పెట్టి ఆశీర్వదిస్తే ఆశీర్వాదాలు వచ్చే పద్ధతి కాదు మన దగ్గర. ఇక్కడ ఏంటి, నేను చెప్తాను మీరు చెయ్యండి అంటున్నారు బాబా. చేస్తే ఆశీర్వాదాలు మీకు వస్తాయి. ఆ విధంగా ఆశీర్వాదాలు తీసుకోవాల్సి ఉంది. ఇక్కడ ఆశీర్వాదాలు ఉంటాయి ఇక్కడ బాబాది, కానీ ప్రాక్టికల్ కర్మ చేయండి, ఆశీర్వాదాలు పొందండి. ఇది చదువు, చుమంత్రంతో కృప చూపించేస్తాయి ఏ విషయాలు కాదు. ఇక్కడ मन मना भाव का अर्थ ही ना मंत्र तो बहुत देते, अनेक प्रकार के हठयोग सिखाते. मन मना भाవ మంత్రం యొక్క అర్థం తెలుసుకున్నారు కదా. లౌకికంలో చాలా మంత్రాలు ఇస్తూ ఉంటారు గురువులు, అనేక రకాల హఠ యోగాలు నేర్పిస్తూ ఉంటారు. हर एक की अलग अलग शिक्षा होती है. हठ योग के सैंपल्स देखने तो जयपुर के म्यूजियम में जाकर देखो. ప్రతి ఒక్కరివి వాళ్ళ వాళ్ళ శిక్షణ వేరువేరుగా ఉంటుంది. హఠయోగాలు కూడా ఎన్ని రకాల హఠయోగాలు ఉన్నాయని శాంపుల్ చూడాలి అంటే ఆ మోడల్ జైపూర్లో ఒక మ్యూజియం నిర్మించారు. ఆ మ్యూజియంలో వెళ్ళి చూస్తే హఠయోగాలు ఎన్ని రకాలు ఉన్నాయి అన్ని అక్కడ ఉంది మోడల్స్. యహాతో కితనే ఆరామ్సే పెట్టారు. మీకైతే ఇక్కడేమి కాళ్ళు పైకెత్తండి, తల కింద దించండి, ఏమీ శ్రమ ఇవ్వలేదు బాబా. ఆరాంగా కూర్చొని మీరు చేసే యోగం ఇది. बुद्धि में है हमको फिर से बाबा राज्य दे दे, वहां ही अद्वैत देवी देवता धर्म था और कोई धर्म नहीं था. బుద్ధిలో మనకు అర్థమైన విషయము, మరలా బాబా మన రాజ్యం మనకిస్తున్నారు. అక్కడే అద్వైత దేవి దేవత ధర్మం ఉండేది, ఇతర ధర్మాలు ఉండేవి కాదు. అక్కడ दो हाथ से ही ताली बजती, एक धर्म है तो मारामारी नहीं होती. రెండు చేతులు ఉన్నప్పుడే చప్పట్లు శబ్దము వస్తుంది. ఒక ధర్మమే ఉన్నప్పుడు శబ్దమే ఉండదు, మారామారి ఉండదు. రెండు అనేది ఎప్పుడైతే వస్తుందో ధర్మాలలో అప్పుడే అశాంతి అనేది మొదలవుతుంది. అభి హే కలిగ్, కలిగ్ పూరా హోగా తో భక్తి भी पूरी होगी. కలియుగం పూర్తయిపోతే భక్తి కూడా పూర్తయిపోతుంది. అభి తో మనుష్య की वृद्धि कितनी होती रहती, भारत की धरती नहीं बढ़ती, धरती तो वही है, बाकी मनुष्य कम जास्ती होते रहते हैं. ఇప్పుడు మానవుల వృద్ధి ఎంత జరుగుతుంది, జనాభా ఎంత పెరుగుతుంది. భారతదేశ యొక్క ధరణి పెరగట్లేదు కదా, భూమి పెరగట్లేదు. భూమి అయితే అదే ఉంది, కానీ మానవుల సంఖ్య ఎక్కువ తక్కువ అవుతుంది. వహా మనుష్య బహుత్ కమ్ హోంగే, దునియా తో యహీ హోగి. అక్కడ మనుషులు చాలా తక్కువ మంది ఉంటారు, ప్రపంచమైతే ఇదే ఉంటుంది. సత్యయుగంలో కొంచెం సముద్ర తీర భాగాలు మ్యాప్ లో ఏదైతే సముద్ర తీర భాగాలలో షేప్ వచ్చిందో మన ఇండియన్ మ్యాప్, సముద్ర తీరాల్లో ఉన్నటువంటి ఆ భూభాగం ఆ మ్యాప్ కొంచెం చేంజ్ అవుతుంది, కానీ ఎక్కువ భూభాగం ఏమి నష్టపోవు అన్నమాట.
ఇంచుమించుగా ఇంతే భూమి ఉన్నట్టు ఉంటది. కానీ మనుషులు తక్కువ ఉంటారు అక్కడ సత్యుగంలోని. దునియా కోయి చోటి నహీ హో జాయేగి. భూభాగం ఏమి చిన్నదైపోదు. కాకపోతే వేరే దేశాల ఖండాలు మాత్రం జలంలోకి వెళ్ళిపోతాయి, నీళ్ళల్లోకి. तो तुम बच्चों को बड़ी खुशी देनी चाहिए, हम योग बल से अपना राज्य భాగ్య స్థాపన कर रहे हैं बाप के శ్రీమత్ पर. కాబట్టి పిల్లలకు చాలా ఖుషి ఉండాలి, మేము యోగ బలం ద్వారా రాజ్య స్థాపన చేసుకుంటున్నాం బాబా శ్రీమతం మీద నడుస్తూ. बाप कहते मामी कम याद करो तो तुम्हारे पाप भस्म होंगे, आत्मा में ही खाद पड़ी हुई है ना. బాబా చెప్తున్నారు, నన్ను ఒక్కనే జ్ఞాపకం చేసుకున్నట్లయితే మీ పాపాలు భస్మం అయిపోతాయి. ఆత్మలోనే కదా ఉన్నాయి పాపాలు, తుప్పు అనేది. सिर्फ कहते हैं सतो रजो तमो, ये नहीं दिखाते कि आत्मा में ही खाद पड़ती है. సతో రజో తమో స్టేజెస్ లో చేంజ్ అవుతూ వస్తుంది ఆత్మ. ఇది చూపిస్తారు శాస్త్రాల్లో కూడా, సతో రజో తమో స్టేజెస్ అనేవి. కానీ అది ఆత్మలోనే స్టేజెస్ మారుతుంది, తుప్పు పడుతుంది, ఇది తెలియదు భక్తిలో అని చెప్తున్నారు బాబా. पहले गोल्डन एज रहते, प्योर सोना थे, फिर चांदी पड़ती, उनको सिल्वर एज कहा जाता है, चंद्रवंशी. अंग्रेजी अक्षर कितने अच्छे, गोल्डन, सिल्वर, कापर, फिर आयरन. బాబా చెప్తున్నారు, మొట్టమొదట గోల్డెన్ ఏజ్ లో ఉండేవారు మీరు, పవిత్రమైన స్వచ్ఛమైన బంగారం. తర్వాత వెండి చేరింది అందులో, అప్పుడు సిల్వర్ ఏజ్ అయిపోతున్నారు మీరు, చంద్రవంశీ. ఇంగ్లీష్ లో వాడే ఈ పదాలు ఎంత బాగున్నాయి కదా, గోల్డెన్ ఏజ్, సిల్వర్, కాపర్, ఐరన్ ఏజ్. ఇది చెప్తున్నప్పుడే చక్రం తిరిగిపోవాలి బుద్ధిలో మీకు. చక్రాన్ని తిప్పేటప్పుడు ఒక సైకిల్ ఇలా చక్రం ఉంటుంది అనుకోండి, మన బుద్ధిలో ఒక గుండ్రంగా ఒక చక్రం, దానిలో పై భాగంలో ఇక్కడ పరంధామం ఎర్రని బంగారు కాంతులతో బిందు, బాబాతో బిందు ఉన్న వెంటనే ఇటు గోల్డెన్ ఏజ్, బంగారు శరీరం, భవనాలు, వాతావరణం అని సిల్వర్ ఏజ్ దిగిపోయాను. అదే వాతావరణం మళ్ళీ దిగిపోయాను, కాపర్ ఏజ్, అక్కడ పూజలు చేసేస్తూ ఉన్నాను కానీ వైభవంగానే ఉన్నాను. ఐరన్ ఏజ్ కొంచెం కలర్ తగ్గిపోయింది, గ్రే కలర్ లో నా సూక్ష్మ శరీరం షేడ్, నా ఆత్మిక షేడ్. వెంటనే బాబా వచ్చారు, నా చేయి పట్టుకున్నారు, డైమండ్ ఏజ్. బ్రహ్మ బాబా బొరకట్టి నుండి శివ బాబా కిరణాలు నా చేయి పట్టుకుని బాబా తన్వారుగా చేసుకున్నారు. వెంటనే నేను ఫరిస్తా అయిపోయాను ఈ చక్రంలో. ఇట్లుండి మళ్ళీ బాబా చేతులు పట్టుకొని ఫరిస్తా, నేను ప్రపంచానికి ఇవ్వాల్సిన దానం ఇచ్చుకుంటూ బాబాతో కలిసి నేను పరంధామానికి చేరిపోయాను. మురళి వింటూ వింటూ కూడా బాబా గోల్డెన్ ఏజ్, సిల్వర్ ఏజ్, కాపర్ ఏజ్ చెప్తుంటే చక్రం సెకండ్ లో మనం తిప్పేయచ్చు అన్నమాట, మురళి వింటూ కూడా. అర్థమైందా? రోజులో కొన్నిసార్లు కంటిన్యూగా కూడా కూర్చొని ఇలా తిప్పొచ్చు. వెళ్ళిపోయాం, మళ్ళీ దిగాం, మళ్ళీ వెళ్ళాం, మళ్ళీ దిగాం. बाप समझाते आत्मा में खाद पड़ी, वो निकले कैसे, ఆత్మలో పడిన తుప్పు ఎలా తొలగాలి. सतो रजो सतो से तमो बनी, फिर तमो से सतो कैसे बनी, तमो నుండి సతోగా ఎలా తయారవుతుంది ఆత్మ. समझते गंगा में स्नान करने से सतो प्रधान बन जाएंगे, परंतु ये तो हो ना सके. భక్తిలా అనుకుంటారు గంగలో వెళ్ళి మునిగేద్దాం, స్నానాలు చేసేస్తే సతో ప్రధానం అయిపోతాయేమేమో. అలా కానీ కాదు. गंगा स्नान आदि तो रोज करते रहते हैं, कोई तो नेमी हो जाते हैं, नहर पर भी जाकर स्नान करते हैं. గంగా స్నానాలను రోజు చేస్తున్నారు కదా, దాంతో సత ప్రధానం అయిపోవడం అంటే అయిపోవాలి కదా. కొంతమందికి నియమం రోజు ఆ గంగా నదిలో వెళ్ళి స్నానం చేయడం నియమంగా పెట్టుకొని చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎక్కడ సత ప్రధానం అవుతున్నారు. तुमको बाप कहते ये नियम रखो, बाप को याद करने का, याद का स्नान यात्रा करो. మీకైతే బాబా చెప్తున్నారు, ఎలాగైతే అక్కడ పావనమైన గంగా అక్కడే ఉన్నారు, గంగా నది ఒడ్డున ఉండే ఊర్లో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు, గంగా మన ఊర్లోనేముంది, రోజు ఒక నియమంగా వెళ్ళి మేము స్నానం చేసేస్తే పావనం అయిపోతామని. కానీ అవ్వట్లేదు. అయితే ఇక్కడ బాబా చెప్తున్నారు, మీరు ఒక నియమం పెట్టుకోండి, బాబాను రోజు నేను జ్ఞాపకం చెయ్యాలి.
బాబా స్మృతి యొక్క స్నానం మరియు యాత్ర చేయండి. అమృతవేళ యోగంలో కూర్చుంటారు కదా, బాబా ప్రేమ యొక్క అలలలో మీరు మునుగుతూ ఉంటే అదే స్నానం అయిపోతుంది. బాబా స్మృతి, యోగము అనే స్నానం, యోగము అనే యాత్ర చేయండి. జ్ఞాన స్నానం బి కరాతే, యోగ్ కి యాత్ర సిక్లాతే. జ్ఞాన స్నానం అమృతవేళ యోగం అయిపోతుంది. ఇప్పుడు మురళి వింటున్నారు, జ్ఞాన స్నానం షవర్ బాబా నుండి పడిపోతుంది మనకి జ్ఞాన రత్నాల యొక్క షవర్. దీంతో ఆత్మ క్లీన్ అయిపోతుంది. అలాగే యోగ యాత్ర కూడా నేర్పిస్తున్నారు బాబా. ఏమని? బుద్ధి నుండి బయటకు రండి, సూక్ష్మలోకానికి వెళ్ళండి, పరంధామానికి వెళ్ళండి, మళ్ళీ శరీరంలోకి రండి. యాత్ర చేస్తున్నాం మనము. बाप ज्ञान देते, इनमें योग का भी ज्ञान है, సృష్టి చక్ర का भी జ్ఞానం है. బాబా ఇచ్చే జ్ఞానంలో యోగము ఎలా చేయాలనే జ్ఞానము చెప్తున్నారు. సృష్టి చక్రం యొక్క జ్ఞానం కూడా ఉంది. बाकी शास्त्रों का ज्ञान तो बहुत देते, योग को जानते नहीं, हठ योग समझ लिया, योग आश्रम तो ढेर है. శాస్త్రాల జ్ఞానం చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ యోగం కోసం ఎవరికి తెలియదు. హఠ యోగాలు అనుకుంటున్నారు యోగము అంటే. అవి నేర్పించే యోగాశ్రమాలు చాలా ఉన్నాయి. मन मना भव का मंत्र देंगे, लेकिन सिवाय बाप के कोई भी मनुष्य के पास ये ज्ञान नहीं है. मन मना भव మంత్రము కూడా ఇస్తారు, చదువుకుంటూ ఉంటారు అక్కడ గీతలో. కానీ బాబా దగ్గర తప్ప ఏ మానవ మాత్రుల దగ్గర ఈ జ్ఞానం లేదు. अब 84 जन्म का चक्र पूरा हुआ है, फिर नई दुनिया होगी. 84 జన్మల చక్రం పూర్తయిపోయింది, మళ్ళీ కొత్త ప్రపంచానికి వెళ్ళిపోతాం మనం. तुम्हारी बुद्धि में ही झाड़ की वृद्धि कैसे होती, ये राजा ही स्थापन हो रहे, सब इकट्ठे तोड़े ही जाएंगे. మీ బుద్ధిలో ఉంది వృక్షము ఎలా పెరుగుతుంది, రాజ్య స్థాపన జరుగుతుంది. ఇప్పుడు బాబా చెప్తున్నారు అందరూ కలిసి రాజ్యంలో వెళ్తారా ఏంటి? ఒకసారి పెరిగిపోదు కదా వృక్షం. ब्राह्मणों का जाट बहुत बड़ा होगा, फिर थोड़े थोड़े करके जाएंगे, प्रजा बनती रहेगी. అందరూ ఒకసారి వెళ్తారా ఏంటి? బ్రాహ్మణుల యొక్క వృక్షం చాలా పెద్దది అవుతుంది కదా, అప్పుడు కొద్దిగా వెళ్తారు ఇంటికి అని చెప్తున్నారు బాబా. ప్రజలు తయారవుతూ ఉంటారు. थोड़ा भी कोई ने सुन लिया तो प्रजा में आ जाएंगे. ఏ కొద్ది జ్ఞానం విన్నా ప్రజలలోకి వచ్చేస్తారు. సెంటర్స్ बहुत వృద్ధి को पाएंगे. ప్రదర్శనీయ ढेर जहां तहां होती रहेगी. సెంటర్లు చాలా పెరుగుతాయి, ప్రదర్శనలు కూడా చాలా చోట్ల ఏర్పాటు అవుతూ ఉంటాయి. जैसे मंदिर टिकाने निकलते जाते, वैसे तुम्हारी प्रदर्शनी भी गांव-गांव में होगी, घर-घर में प्रदर्शनी रखनी होगी. वृद्धि को पाते जाएंगे, इसलिए आखिरी में इन चित्रों की भी छपाई करानी पड़ेगी. सबके पास बाप का पैगाम जाना है. మందిరాలు ఎక్కడంటే అక్కడ ఎలా తయారై ఉన్నాయో అలా గ్రామ గ్రామాలలో మీ చిత్ర ప్రదర్శనలు జరుగుతాయి. ఇంటింటిలో ప్రదర్శని పెట్టుకోవాలి మీరు చిత్రాలు. అలా వృద్ధి జరుగుతూ ఉంటుంది. అందుకే ఈ చిత్రాలను ప్రింట్ చేయించారు బాబా. అందరి దగ్గరికి బాబా సందేశం ఈ చిత్రాల ద్వారా వెళ్ళాలి. तुम बच्चों को बड़े बारी सर्विस करनी, इलांटी गोप्पा सर्विस చేయాలి పిల్లలు. अभी ये प्रोजेक्टर प्रदर्शनी का फैशन निकला है, तो गांव-गांव में दिखाना पड़ेगा, वो अच्छी रीति उठाएंगे. గ్రామాల్లో ఈ ప్రొజెక్టర్ ప్రదర్శని పెట్టి సర్వీస్ చేస్తే వాళ్ళు బాగా అర్థం చేసుకుంటారు. शिव जयंती गाई जाती, परंतु वो कैसे आते ये किसको पता नहीं. शिव पुराण आदि में ये बातें हैं नहीं, ये बातें तुम सुनते हो. శివ జయంతి జరుపుకుంటారు, శివుడు ఎలా వస్తున్నారు ఎవరికి తెలియదు. శివ పురాణంలో కూడా ఏమీ వివరాలు లేవు, కానీ మీరు ఇప్పుడు అటువంటి విషయాలు వింటున్నారు, ఎక్కడ లేని వివరణ అంతా. सुनने के समय अच्छा लगता है, फिर भूल जाते हैं. अच्छी रीति पॉइंट्स धारण होंगी तो सर्विस भी अच्छी रीति कर सकेंगे. మీకు కూడా వినేటప్పుడు చాలా బాగా అనిపిస్తుంది, అర్థం అయిపోతుంది నాకు అని, ప్రాక్టికల్గా చేసేస్తాను అని కూడా అనిపిస్తుంది, మళ్ళీ మర్చిపోతూ ఉంటారు. చక్కగా ఈ పాయింట్స్ ధారణ అయినట్లయితే మీలో సర్వీస్ కూడా బాగా చేయగలరు మీరు.
परंतु सब पॉइंट्स किसको धारण नहीं होते। भाषण करके आएंगे फिर ख्याल आएगा जो ये पॉइंट्स भी समझाते तो अच्छा था, जिनको देहाभिमान नहीं होगा वो झट बताएंगे। भाषण कर फिर विचार करेंगे, हमने सब पॉइंट्स ठीक समझाए, अर्जुन ये पॉइंट्स भूल गए, ये पॉइंट्स कोई साथ नहीं चलनी, ये सिर्फ अभी के लिए, फिर ये खत्म हो जाएगा। इन आंखों से जो कुछ अभी देखते फिर सत्युग में ये नहीं होगा। బాబా చెప్తున్నారు, మీ బుద్ధిలో బాగా ధారణ అయితే ఎవరికైనా చెప్పగలరు మీరు అని చెప్తున్నారు బాబా. కానీ కొంతమందికి అన్ని పాయింట్స్ బుద్ధిలో ధారణ అవ్వడం లేదు. ఉపన్యాసం ఇచ్చినప్పుడు కూడా, జ్ఞానం చెప్పినప్పుడు కూడా కొన్ని పాయింట్స్ మర్చిపోతూ ఉంటారు. తర్వాత ఆలోచించుకుంటారంట, అయ్యో నేను ఈ విషయం చెప్పినప్పుడు ఈ పాయింట్స్ కూడా వాళ్ళకి చెప్పినట్లయితే చాలా బాగుండేది, మర్చిపోయాను నేను అని గుర్తొస్తూ ఉంటుంది. బాబా చెప్తున్నారు, దేహాభిమానం ఎవరికైతే ఉండదో వాళ్ళు వెంటనే చెప్పగలరు బాబా పాయింట్స్ అని చెప్తున్నారు బాబా. ఎవరికైనా బుద్ధిలో ధారణ చేసుకొని ఉపన్యాసం ఇచ్చాక మళ్ళీ ఆలోచిస్తారు దేహాభిమానం లేని వారు. మేము అన్ని పాయింట్స్ చక్కగా మేము ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పామా, లేదా ఏమైనా పాయింట్స్ నేను మర్చిపోయానా, మళ్ళీ నెక్స్ట్ టైం ఎవరికైనా చెప్పినప్పుడు నేను ఎలా చెప్పాలి, ఇలా వాళ్ళ బుద్ధి పని చేస్తూ ఉంటుంది. అయితే ఈ పాయింట్స్ రాయడము, ఆలోచించడము, ఎవరికైనా చెప్పటానికి మనం అవి గుర్తు పెట్టుకోవడం, పాయింట్స్ అయితే మీతో వెళ్ళవు. ఇది కేవలం ఇప్పటి పురుషార్థం కోసమే, తర్వాత సమాప్తి అయిపోతాయి పాయింట్స్. ఈ కళ్ళతో ఏది చూస్తున్నారు ఇది సత్యయుగంలో ఉండదు అని చెప్తున్నారు బాబా. తుమ్కో జ్ఞాన్ కా तीसरा नेत्र अब मिलता है, अब तुम त्रिनेत्री बनते हो. बाबा आकर तुमको ज्ञान दे रहे, जो आत्मा धारण करती आत्मा को तीसरा नेत्र मिलता है. ఇప్పుడు జ్ఞానం అనే మూడో నేత్రం లభించి మీరు త్రినేత్రిగా తయారవుతున్నారు. బాబా వచ్చి జ్ఞానం ఇస్తున్నారు, అది విని ఆత్మ ధారణ చేసుకుంటుంది. దీంతో ఆత్మకు మూడవ నేత్రం లభిస్తుంది. ये ज्ञान कोई में नहीं है कि मैं आत्मा हूं, इस शरीर द्वारा ये करता हूं. बाबा हमको पढ़ाते, ये बुद्धि में रखना, इसमें मेहनत है. ఈ జ్ఞానం ఎవరిలోని ఉండటం లేదు, నేను ఆత్మను, ఈ శరీరం ద్వారా ఈ పని చేస్తున్నాను అని, బాబా నాకు చదివిస్తున్నారు అని. ఇది బుద్ధిలో గుర్తుంచుకోవాలి కదా, దీనిలో శ్రమ ఉంటుంది అని చెప్తున్నారు బాబా. బచ్చం కో मेहनत करनी चाहिए और खुशी में रहना चाहिए. పిల్లలు శ్రమ పడాలి, ఖుషీలో ఉండాలి. బస్ అభి హమారా రాజ్ ఆయా క్యా ఆయా. బాబా చెప్పారు నేను అది చెయ్యాలి, శ్రమ పడండి. ఏం లేదు, అనుభవం చేయడమే కదా. ఇదే రాళ్ళు మోసే శ్రమ బాబా మనకి ఇవ్వలేదు. బుద్ధిని ఏకాగ్రం చేయడం అనే శ్రమ పడాలి మనం. శ్రమ పడండి, ఖుషిలో ఉండండి. ఏకాగ్రం చేశారనుకోండి ఖుషి కూడా మనకు దొరుకుతుంది. మా రాజ్యం రానే వచ్చేసింది అనే ఖుషి పెరగాలి ఇప్పుడు మీకు. తుమ్ జాన్తే హో హమారే రాజ్య మే క్యా క్యా హోగా, మన రాజ్యంలో ఏమేమి వైభవాలు ఉంటాయి. తుమ్ బచ్చం కో తో बहुत खुशी होनी चाहिए कि हम इस पढ़ाई से राज्य लेते. చాలా ఖుషి, నష ఎక్కిపోవాలి. బస్ ఇంకా చదువుకుంటున్నా, ఈ చదువు ద్వారా మన రాజ్యం తీసేసుకుంటున్నాం, దగ్గరకు వచ్చేసింది రాజ్యం. पढ़ने वाले को मर्तबा याद रहता, हम पढ़ते भविष्य के लिए. अच्छा पढ़ेंगे तो राजगद्दी पर बैठेंगे, वे तो नामी ग्रामी हो जाते हैं. బాబా చెప్తున్నా చదువుకునే వాళ్ళకి పదవి గుర్తొస్తూ ఉంటుంది కదా. మనం కూడా భవిష్యత్ కోసం చదువుకుంటున్నాం, బాగా చదువుకుంటే రాజగద్ది పైన కూర్చుంటాం. ఎవరు బాగా చదువుకుంటారో వాళ్ళు నామీ గ్రామి అవుతూ ఉంటారంటే పేరు ప్రసిద్ధి చెందుతుంది వారిది. అభి లిస్ట్ నికాలే, మాలా బనాయి తో సబ్ కहेंगे ఫలానీ బచ్చి కో హమారే పాస్ భేజో రిఫ్రెష్ కర్నే. ఇప్పుడు మాల గాని తయారు చేస్తే, బాబా లిస్ట్ తయారు చేస్తే పేరు పొందిన పిల్లల లిస్ట్ వచ్చేస్తుంది, ఎవరు మంచి పురుషార్థిలో, ఎవరు మంచి నశాలో ఉంటారో. ఆ లిస్టును బట్టే కదా ఇప్పుడు ఆ పేరు ప్రసిద్ధి చెంది బ్రాహ్మణ పరివారంలో కూడా ఫలానా అక్కయ్యను మా దగ్గర పంపించండి, మాకు బాగా రిఫ్రెష్ చేసేస్తారు వాళ్ళు అని
పిలుస్తూ ఉంటారు కదా అని చెప్తున్నారు బాబా. భాషణ करने वालों को बुलाते तो उनका रिगार्ड भी रखना चाहिए. బాగా జ్ఞానం చెప్పగలిగే అక్కయ్యలను పిల్లలను పిలుస్తూ ఉంటారు, మా దగ్గర వచ్చి కార్యక్రమం చేయండి, ప్రోగ్రామ్ చేయండి అని. అటువంటి పిల్లల పట్ల గౌరవం కూడా ఉంచుకోవాలి అంటున్నారు బాబా. हमको ఏం చేస్తా హోషియారు అన్నారు. రికార్డు ఉంచుకోవటం అంటే వీళ్ళలా మేము కూడా తెలివిగా తయారవ్వాలి అని నేర్చుకుంటూ ఉండండి అని చెప్తున్నారు బాబా. अच्छा, मीठे मीठे से खिलाते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट, अतीन्द्रिय सुख का अनुभव करने के लिए देह के बांध को तोड़ने का पुरुषार्थ करना है. अतीन्द्रिय सुखम యొక్క అనుభవం చేసుకోవడం కోసం దేహ భ్రాంతిని పెంచుకునే పురుషార్థం చెయ్యాలి. అతీంద్రియ సుఖం యొక్క అనుభవము చేసుకోవడం కోసం దేహ భ్రాంతిని తెంచుకునే పురుషార్థం చేయాలి. अब वापस घर जाना है इसलिए बुद्धियोग घर से लगा रहे. ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళిపోవాలి, అందువలన బుద్ధి యోగము ఇంటితో జోడించుకోవాలి. ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళిపోవాలి, అందువలన బుద్ధి యోగం ఇంటితో జోడించుకోవాలి. సెకండ్ పాయింట్, गृहस्थ व्यवहार में रहते पढ़ाई भी पढ़नी है, डबल कोर्स उठाना है. గృహస్థ వ్యవహారంలో ఉంటూ ఈ చదువు కూడా చదువుకోవాలి, డబల్ కోర్సు పూర్తి చేయాలి. గృహస్థ బాధ్యతలు మరి ఈ చదువు డబల్ కోర్స్ పూర్తి చేయాలి. ज्ञान का स्नान और याद की यात्रा करनी और करानी. జ్ఞాన స్నానం మరియు స్మృతి యాత్ర చేయాలి మరియు చేయించాలి. జ్ఞాన స్నానము మరియు స్మృతి యాత్ర చేయాలి మరియు చేయించాలి. वरदान, न्यारेपन के अभ्यास द्वारा फरिश्ते रूप का साक्षात्कार कराने वाले निरंतर सहज योगी भव. అతీత స్థితి యొక్క అభ్యాసం ద్వారా ఫరిస్తా రూపం యొక్క సాక్షాత్కారం చేయించేటటువంటి నిరంతర సహజ యోగిగా కండి. అతీత స్థితి యొక్క అభ్యాసం ద్వారా ఫరిస్తా రూపం యొక్క సాక్షాత్కారం చేయించేటటువంటి నిరంతర సహజ యోగిగా కండి. जैसे कोई भी वस्त्र धारण करना व ना करना अपने हाथ में होता है. ఎలాగైతే ఏవైనా బట్టలు వేసుకోవడము వేసుకోకపోవడం, వస్త్రాలను ధరించడం ధరించకపోవడం అనేది మన చేతిలో ఉంటుంది. ऐसे అనుభవ్ ఈ శరీర రూపి వస్త్రమే హో. అలాగే ఈ శరీరం అనే వస్త్రంతో కూడా అలాంటి అనుభవమే మనకు జరుగుతూ ఉండాలి. जैसे वस्त्र को धारण करके कार्य किया और कार्य पूरा होते ही वस्त्र से न्यारे हुए. వస్త్రం, శరీరం ఒక వస్త్రం కదా, ఈ వస్త్రాన్ని ధరించి నేను కర్మక్షేత్రంలో కర్మ చేశాను. ఆఫీసు లేకపోతే వ్యాపారము, దుకాణము, ఇల్లు, వంట పని చాలా ఉంది కర్మక్షేత్రంలో ఎవరి ఫీల్డ్ వాళ్ళకి. వస్త్రాన్ని ధరించి నేను
కార్యం పూర్తి చేశాను. ఇప్పుడు కార్యం పూర్తయిపోయింది. నేను ఈ వస్త్రాన్ని వదిలేసి అతీతంగా వెళ్ళిపోతున్నాను. బాబా దగ్గర విశ్రాంతి తీసుకొని వస్తాను మళ్ళీ. ఇది అభ్యాసం చేస్తూ ఉండండి. శరీర్ और आत्मा दोनों का न्यारापन चलते फिरते अनुभव हो तब कहेंगे निरंतर सहज योगी. శరీరము మరియు ఆత్మ ఈ రెండింటి యొక్క డిటాచ్మెంట్, ఈ రెండింటి యొక్క అతీతమయ్యే స్థితి, ఒకదాని నుండి ఒకటి భిన్నంగా ఉండే అనుభవం నడుస్తూ తిరుగుతూ కూడా మీకు జరుగుతూ ఉండేటప్పుడే నిరంతర సహజ యోగి అంటారు. ऐसे डिटैच रहने वाले बच्चों द्वारा अनेक आत्मों को फरिश्ते रूप और భవిష్య రాజ్యపథ్ కి సాక్షాత్కార్ होंगे. ఇలాంటి డిటాచ్ అయ్యేటటువంటి పిల్లల ద్వారా అనేక ఆత్మలకు ఫరిస్తా రూపము వాళ్ళని చూస్తే, అలాగే భవిష్యత్ రాజ్య పదవి యొక్క రూపము వాళ్ళ ద్వారా సాక్షాత్కారం అవుతూ ఉంటుంది. అంతమే ఈ సర్వీస్ సహి ప్రభావం నిక్లేగా. ఆఖరులో ఇలాంటి సేవ మన ద్వారా జరిగేటప్పుడే ప్రభావము పెరుగుతుంది. మన ప్రభావం బాబా వైపు అందరూ పరుగులు తీస్తారు, బాబాను గుర్తిస్తారు మన ద్వారా ఇలాంటి సేవ జరిగినప్పుడు. స్లోగన్ సంగం కా ఏక్ సెకండ్ బి వ్యర్థ గవానా అర్థాత్ ఏక్ వర్ష గవానా. సంగమ యుగం యొక్క ఒక సెకండ్ అయినా వ్యర్థంగా పోగొట్టుకోవడము అంటే ఒక సంవత్సరం పోగొట్టుకున్నట్లే. సంగమ యుగం యొక్క ఒక సెకండ్ కూడా వ్యర్థం కావటము అంటే ఒక సంవత్సరం వ్యర్థంగా, ఒక సంవత్సరం పోగొట్టుకున్నట్టే. ఒక సెకండ్ ఒక సంవత్సరం సమానము. అచ్చా, బాబా ఈరోజు చాలా మంచి విషయాలు మనకు చెప్తూ ఈ పాత ప్రపంచం నుండి బుద్ధిని ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు. బాబా ఈరోజు ముఖ్యంగా అటెన్షన్ కలిగించారు. సమయం ఎంతో లేదు, చాలా సమయం గడిచిపోయింది, 85 సంవత్సరాలు. మిగిలినది 14 సంవత్సరాలు, 15, 14 కొద్ది సమయమే ఉంది. ఇందులో కూడా మనం ఎప్పుడు శరీరం వదులుతామో, రేపే ఒకవేళ ఫిక్స్ అయి ఉంటే డ్రామాలో ఇంకెంత సమయం ఉన్నట్టు. అందుకని ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలి, ఇది చీచీ ప్రపంచం, చీచీ శరీరము అని దీనిని మరచి ఇంటి వైపు బుద్ధి యోగాన్ని పెట్టే అభ్యాసం చేయాలి. నిరంతరము ఏ నష ఉండాలి అంటే బాబాతో ఫరిస్తాయి ఇంటికి వెళ్ళిపోతాం మేము. కొత్త వస్త్రాలు, కొత్త శరీరాలు ధరించి సుఖంగా ఉంటాం మేము అక్కడ. ఇలా ఈ నష మీకు ఉండాలి నిరంతరము. రాజ్యం యొక్క నష. ప్రపంచవాసీలకి భయం పెరిగే పరిస్థితులు, ప్రాణ సంకటం, కానీ మీకు చెలగాటం అంటే సంతోషం పెరిగే పరిస్థితులు. మీకైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం, బాబా చెప్పారు కదా, ఇంటికి వెళ్ళేది ఇప్పుడు దగ్గరకు వచ్చేసింది, అనుభవం అవుతుంది. అదే అనుభవంలో ఉండండి. బాబా ఎంత చక్కగా ఇప్పుడు పరిస్థితులను బట్టి అనుభవం కూడా చేయిస్తూ మనకి మురళీల ద్వారా వినిపిస్తున్నారు. చూడండి, అతీంద్రియ సుఖం యొక్క జీవితం ఇది అని కూడా గుర్తు చేస్తున్నారు బాబా. ఈ అతీంద్రియ సుఖము అనుభవిస్తుంటే అనిపిస్తుంది, ఏ కౌన్ ఆజాయా సవేరే సవేరే, ఏ కౌన్ ఆజాయా మేరే మన్ కే ద్వారే అని కూడా ఒక పాట ఉంది. అతీంద్రియ సుఖం అనుభవిస్తుంటే మన మనసు చెప్తుంది, నా మనసు అనే ద్వారం దగ్గరికి ఎవరు వచ్చేసారు ఈ రోజు, ఉదయమే. ఇంకా ఈ కొద్ది సమయంలో కాకపోతే ఇలాంటి అతీంద్రియ సుఖం ఎప్పుడు అనుభవిస్తారు. అందుకని మురళి వినడమే కాదు, రోజంతా కూడా విచార సాగరం అంతా జరుగుతూ పాయింట్స్ మీ బుద్ధిలో తిరుగుతూ అతీంద్రియ సుఖం ఆనందంలో ఉండాలి. పరిస్థితులు ఉన్న ఇంట్లో దానికి ఏం చేయాలో చెయ్యాలి. మనం తీసుకోవాల్సిన స్టెప్ ఏంటో మనం చేయాలి, టెన్షన్ ఫ్రీగా ఉంటూ. అది కూడా బాబా నాకు టచింగ్ ఇస్తున్నారు, నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను ప్రతిదీ.
కానీ లోపల ఆంతరిక స్థితి రిలాక్స్‌గా ఉండాలి. లోపల ఆంతరిక స్థితి బాబా టచింగ్స్, బాబా సహయోగం మనకు క్యాచ్ చేసుకునే విధంగా ఉండాలి. మన మనసు యొక్క క్లారిటీ, ఏకాగ్రత, ఖుషీలో ఉండాలి. ఈరోజు బాబా మురళి ప్రకారంగా అర్థమవుతున్నది ఏంటంటే ఖుషీ నషలో ఉండాలి మనం. భలే మన ప్రాణం పోయే పరిస్థితి కూడా వచ్చేయొచ్చు. అలాంటి సిట్యుయేషన్స్ ప్రపంచంలో ఇప్పుడు నడుస్తుంది గదా! అప్పుడు కూడా ఇది డ్రామా, పాత్ర, శరీరం పోతుంది, రోగం శరీరానికొచ్చింది. కానీ నేను ఆత్మ సతీగ ప్రయాణంలో ఉన్నాను. ఇంటికెళ్ళిపోతున్నాను. సతీగ దృశ్యాలనే చూడండి. అలాంటి మానసిక స్థితి, పురుషార్థం తయారు చేసుకోవాలి. ఈరోజు మురళిలో బాబా అది బాగా అనుభవం కూడా చేయించారు మనకు. ఇంకా బాబా ఏం చెప్తున్నారు ఈరోజు? పావనంగా తయారవ్వడానికి జ్ఞాన స్నానము, స్మృతి యాత్ర రోజు చేయాలి. యోగం కూడా స్నానంలానే ఉపయోగపడుతుంది. స్నానం చేయకుండా పని ముట్టుకోకూడదు. స్నానం చేయకుండా తినకూడదు అంటారు గదా! అమృతి వేళ యోగము, మురళి వినడము, చదువుకోవటం లేకుండా మనం ఏది తినకూడదు, తాగకూడదు. ఇది కూడా మామూలు స్నానం బయటకు చేసేస్తాం గదా! మరి అది శరీరానికి అయిపోతుంది. ఆత్మను గూడా క్లీన్ చేసుకున్న తర్వాతనే ఏదైనా టచ్ చేయండి. అంతవరకు న్యూస్ పేపర్ ముట్టకండి, టీవీ ఆన్ చేయకండి, ఏ న్యూస్ వినకండి, ఏమి టీవీ అసలందరూ జ్ఞానంలో ఉన్నవాళ్ళే అయితే టీవీ ఆన్ చేసే పరిస్థితే సౌండు, వైబ్రేషన్స్ ఏమి రానివ్వకండి ఇంట్లో. మురళి మీ పురుషార్థం ఉదయం నుండి 8 గంటల వరకు టైం ఏదైతే సెల్ఫ్ పురుషార్థం ఉందో, టీవీ సౌండ్ కూడా మీ ఇంట్లో రాకుండా అంటే కుటుంబం అంతా జ్ఞానంలో ఉంటే అలా. ఒకవేళ వినేవాళ్ళే అయితే ఇంట్లో కూడా దీనివల్ల ఇది బెనిఫిట్ ఉందని చెప్పి, మనము మంచి ఆధ్యాత్మిక వాతావరణం ఉదయం ఉదయమే యోగ యోగము అనే స్నానము, యోగ యాత్ర, జ్ఞానమురళి యొక్క స్నానం అయిపోవాలి. దీంతోనే పావనంగా తయారవుతాం మనం. గృహస్థము సంభాళించండి. ఈ చదువు చదవండి. డబుల్ కోర్స్ చెయ్యండి అని చెప్తున్నారు బాబా. శరీరం నుండి డిటాచ్ అయ్యే అభ్యాసం నడుస్తూ తిరుగుతూ కూడా అవుతూ ఉండాలి. కార్యం పూర్తి చేసేను అప్పుడు మనం పని మీదే దృష్టి పెట్టి చేయాలి మన ఆలోచనలన్నీ. అది అయిపోయిన వెంటనే రిలాక్స్. నేనిప్పుడు ఆలోచనలన్నీ సర్ది పెట్టేసి నా మస్తకంలోకి నేను వచ్చేసాను. అతీతంగా ఉన్నాను నేను. ఇప్పుడు ఎగరాలన్నా నేను ఎగిరి బాబా దగ్గరికెళ్ళి సెకండ్‌లో రెస్ట్ తీసుకొని విశ్రాంతి బాబా దగ్గర సెకండ్‌లో బాబాని ముట్టుకున్నాను. బిందువు దగ్గరికెళ్ళి టచ్ చేశాను. అనంతమైన ఎనర్జీ నాలో నిండిపోయింది. ఫ్రెష్ అయిపోయి మళ్ళీ వచ్చేసాను. ఇలా అభ్యాసం చేస్తూ ఉండండి. నడుస్తూ, తిరుగుతూ కూడా అది అలవాటులోకి వచ్చేస్తది. పని చేస్తున్నప్పుడు కూడా ఇంకా వచ్చేస్తది అది అలవాటయిపోతే ముందు. పని అయ్యాక చేయడం అలవాటైతే రాను రాను పని చేస్తూ కూడా చేసుకోగలం మధ్య మధ్యలో. దీనినే నిరంతర సహజ యోగి కావడం అని చెప్తారు. ఇది ఈరోజు బాబా వరదానం చెప్తున్నారు. అలాంటి పురుషార్థం అన్నది నడిచినట్లయితే ఎలాగైతే బ్రహ్మ బాబాని పని చేస్తున్నప్పుడే ఎళ్లి చూసినా విష్ణుమూర్తి సాక్షాత్కారం అయ్యేది. విష్ణు రూపం. ఫరిస్తా సాక్షాత్కారం అయ్యేది. అలా మనల్ని చూసే వారికి కూడా వర్తమాన ఫరిస్తా రూపం, భవిష్యత్ దేవతా రూపం మన ద్వారా సాక్షాత్కారాలు జరుగుతాయి. అప్పుడు బాబా వైపు పరుగులు తీసి వస్తారు అందరూ. బాబా ప్రత్యక్షత జరుగుతుంది. సంగమ యుగంలో 1 సెకండ్ వేస్ట్ అయిపోయినా, 1 సంవత్సరం వేస్ట్ అయిపోయినట్టు గుర్తుపెట్టుకోండి. అంత జాగ్రత్త పెట్టుకోండి అని చెప్తున్నారు బాబా. సాధారణమైన విషయాల్లో గడపకండి. అచ్చా! ఓం శాంతి.
बाबा मेरी यादों को सीने में समा लेना। बाबा मेरी यादों को सीने में समा लेना। बस तू